మల్కాజ్గిరి బీజేపీ కార్యకర్తలతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కార్యకర్తలకు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి సాధ్యం కావాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలైందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఆపే శక్తి ఎవరికీ లేదని డీకే అరుణ తెలిపారు. అధికారం కోసం ఏ గడ్డైనా తింటాము, ఏ మాటైనా మాట్లాడుతున్నటువంటి తీరు ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. పార్లమెంటులో అత్యధిక స్థానాలని మరి ఈరోజు తెలంగాణ నుంచి అందివ్వబోతున్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గారు గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలంతా కూడా మమేకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మమేకమై పనిచేసేటటువంటి అనేక కార్యక్రమాలను రూపొందించుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మరి మా విజయాన్ని తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. మళ్ళీ ఒకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కీలకమైనటువంటి పాత్ర తెలంగాణ అత్యధిక స్థానాన్ని ఇవ్వబోతా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తాం.